హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పవిత్ర వెల్నెస్ అండ్ ఫిట్నెస్ కోచ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. సో మా మమ్మీ రిజల్ట్ పర్సనల్ గా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, సో ఈ రోజు డీటెయిల్ గా కనుక్కుందాము. సో హాయ్ హాయ్, మీ రిజల్ట్ షేర్ చేస్తావా? మరి చేస్తాను. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే అసలు నీ ఏజ్ ఎంత చెప్పు. నా ఏజ్ ఇప్పుడు చెప్పను, లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ లో చెప్తావా? సరేలే. ఈ కమ్యూనిటీకి వెళ్ళావు కదా, సో నువ్వు వెళ్ళినప్పుడు అసలు ఎలా వెళ్ళావు? నేను ఈ కమ్యూనిటీకి వెళ్ళింది ఫేస్బుక్ ద్వారా వెళ్ళాను. ఓకే, అసలు ఎందుకు వెళ్ళాలి అనిపించింది? అంటే వెళ్ళాలి అనిపించిందంటే అసలు నాకు తెలియదు ఎందుకు వెళ్ళాలి, దేనికోసం అనేది నాకు అసలు తెలియదు. దానికోసం కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయం. ఆ భయం వల్ల ఇంట్లోనే ఉన్నాను. మామూలు హోమియో మందు వాడాను తప్ప ఇంగ్లీష్ మెడిసిన్ అయితే చాలా తక్కువ తీసుకున్నాను. అలాగా ఇంట్లో ఉండిపోయాను. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారన్న భయంకి ఇంట్లో ఉండిపోయాను. నార్మల్ గా నేను అలా సెల్ చూసుకుంటుంటే నాకు ఫేస్బుక్ లోని మెసేజ్ వచ్చింది. సర్లే ఏంటో చూద్దాం. అప్పుడు ఆల్రెడీ నాకు అప్పటికే చాలా వచ్చాయి, నేను ఎప్పుడు పట్టించుకోలేదు. మేబీ ఆ దేవుడు కరుణించాడనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన తీసుకెళ్ళినట్టే నేను వెళ్ళాను, నా ఓన్గా అయితే నేను వెళ్ళలేదు. దానికోసం నాకు కొంచెం కూడా ఐడియా కూడా లేదు. లేకపోవడం వల్ల నేను సరే చూద్దాము వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు పెట్టిన 3 days నేను డిసిషన్ తీసుకొని వెళ్ళడం అయితే అయ్యింది అక్కడికి. సో వెళ్ళినప్పుడు అంటే వెళ్లే ముందు నీకు ఇలా హెల్త్ తీసుకోవచ్చు, ఇలా వెయిట్ లాస్, ఇలా ఫ్యాట్ లాస్ అని ఏమైనా తెలుసా? అసలు తెలియదు దానికోసం. అంటే ఏదో వచ్చిందని తెలుసుకుందామని వెళ్ళావు. సరే, వెళ్ళినాక అక్కడ నీకు నార్మల్ చెకప్ చేశారు, అంత అయింది. ఓకే, తర్వాత నీకు స్టార్టింగ్ అసలు ఏ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండేవి? నాకు ఫస్ట్ పిసిఓడి ప్రాబ్లం ఉండేది, నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఉండేది, తర్వాత తీవ్రంగా గ్యాస్ట్రిక్ అనేది ఎక్కువగా ఉండేది నాకు అనమాట. ఒక్కొక్క రోజు ఫుడ్ కూడా సరిగ్గా తినేదాన్ని కాదు. అందరూ 3 పూటలు తింటారేమో, నేనైతే 2 పూటలు లేదు అంటే 1 పూట అలాగా తిన్నా కూడా ఇబ్బంది పడి తినేదాన్ని. అంత హెవీగా ఉండేది గ్యాస్ట్రిక్ నాకు. దానివల్ల స్టమక్ కూడా ఎక్కువగా ఉండేది అనమాట. తినేది అరిగేది కాదు, చాలా ఇబ్బంది పడేదాన్ని ఫుడ్ విషయంలో కూడా. నువ్వు ఎంత వెయిట్ లాస్ అయ్యావు? నేను బిఫోర్ దీంట్లో వెళ్ళక ముందు 70 kgs ఉండేదాన్ని. విత్ ఇన్ 3 months లో 61 kgs వచ్చాను. 9 kgs ఫ్యాట్ అండ్ ఇంచ్ లాస్ అయ్యాను. మంచి ఫ్యాట్ లాస్ అయితే అయ్యావు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ వెయిట్ తగ్గావు కదా, అసలు నువ్వు ఈ కమ్యూనిటీకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 2 సంవత్సరాలు 3 నెలలు అయ్యింది. సో నెక్స్ట్ ఏమైనా పెరిగావా? లేదు, అదే మెయింటెనెన్స్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఆ 3 months లో నువ్వు అసలు ఏం అంటే మోడిఫికేషన్స్ ఏం చేసుకున్నావు? అంటే ముందు లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, తర్వాత ఏం మార్చుకున్నావు నీ అలవాట్లు? ముందు ఫుడ్ స్టైల్ అంటే అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జీ అనమాట. వాటర్ కూడా అసలు తీసుకుంటేదాన్ని కాదు, ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా తెలియదు నాకు. అప్పటికే అంటే గ్యాస్ట్రిక్ అని చెప్పాను కదా, మార్నింగ్ తింటే తినేదాన్ని, లేకపోతే లేదు. అంటే తినాలి కాబట్టి బలవంతంగా ఒకసారి తినేదాన్ని, లేదు అంటే టిఫిన్ ఉండేది కాదు. మధ్యాహ్నం లంచ్ నార్మల్ గా అందరిలాగే తినేదాన్ని, చేసేదాన్ని ఎక్కువగాను. దాని ప్రాబ్లం వల్ల మధ్యాహ్నం అందరిలాగే రైస్ తినేదాన్ని, ఒక కర్రీ పెట్టుకునేదాన్ని. ఒక్కొక్కసారి కూడా బద్దకించేసి ఏ వడియాలో ఏవో అంటే చేసుకోకుండా అంటే అడ్జస్ట్ అయిపోయేదాన్ని. అంతే, ఇంకా లైఫ్ స్టైల్ ఇంకా ఇలాగా మార్చుకోవాలని చెప్పేసి దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మొత్తం నాకు గైడ్ చేశారు. నేను అదే ఇప్పటికీ ఫాలో అవుతుంది. ఓకే, మీకు నాన్ వెజ్ తినద్దు అని చెప్పారా? లేదు. సో ఇది తినద్దు అది తినద్దు అని ఏమని చెప్పారా? లేదు, తినమని అన్ని తినమని చెప్పారు. ఇప్పుడు కూడా నేను అప్పుడు ఫుడ్ ఎంత తక్కువగా తీసుకుంటేదాన్ని ఇప్పుడు అంత ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకే, సో చాలా మంది ఏమంటారంటే తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఏది అని చెప్పారు, చాలా విన్నాను. సో నీకేమైనా వచ్చాయా? 2 years అయింది కదా. సైడ్ ఎఫెక్ట్స్ అంటే నాకేం రాలేదు. నాకున్న ప్రాబ్లమ్ నేను ఓవర్కమ్ చేసుకున్నాను. నాకు సైజ్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. సైజ్ ఎఫెక్ట్ వచ్చిందా? సరే, సో దగ్గరుండి నేను చూసాను కాబట్టి నీ స్కిన్ రిజల్ట్ అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చింది, మంచి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నావు, చిన్న బేబీ స్కిన్ లాగా అయిపోయింది. సో దానికి ఏం యాడ్ చేసుకున్నావు అసలు? అంటే ఇప్పుడు కొత్తగా మాకు స్కిన్ ప్రొడక్ట్స్ లాంచ్ అయ్యాయి, ఆయుర్వేదిక్ సంబంధించినవి. అవి నేను యాడ్ చేసుకున్నాను, అవి కూడా నేను యూజ్ చేస్తున్నాను. దానివల్ల నాకు రిజల్ట్ అనేది బాగుంది.
స్కిన్ బూస్ట్ ఒకటి నేను యాడ్ చేసుకున్నాను. అంటే స్కిన్ బూస్ట్ తాగడం వల్ల కాదు, మన ఫుడ్ స్టైల్ మొత్తం మార్చుకుంటాం కాబట్టి నార్మల్ గా స్కిన్ గ్లో వస్తుంది. 2 years మంచి హెల్త్ కాంప్లికేషన్స్ అయితే ఓవర్కమ్ చేసుకున్నారు. ఓకే, సో మరి ఇది ఎన్ని ఇయర్స్ యూజ్ చేద్దామని అనుకుంటున్నారు? నేనైతే లైఫ్ లాంగ్ యూజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటున్నారా? అసలు డాక్టర్ దగ్గర కూడా నేను వెళ్ళట్లేదు. ఓకే, సో ఇప్పుడు మరి మీ ఏజ్ చెప్తారా? ఇప్పుడు నాది 44 నా ఏజ్. అలా లేరు చూడడానికి, మా అక్కలా ఉన్నారు. అందరూ అలా అంటారు. సో మమ్మల్ని అందరూ అలానే అంటారు, మీ ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా అని అంటారు. సో మేము ఇలా ఉండడానికి కారణం మంచి న్యూట్రిషన్, మంచి హెల్త్ తీసుకుంటున్నాము, చాలా హ్యాపీగా ఉంటున్నాము ఇద్దరం కలిసి ఒకే దగ్గర ఉంటూ. దీంట్లోనే వెల్త్ ఆపర్చునిటీ కూడా ఉంటది. సో మా ఇద్దరం కలిసే చేసుకుంటున్నాము. సో ఇది ఇంకొకటి ఏంటి అంటే డిస్క్లైమర్ ఉందండి. సో అందరికి రిజల్ట్స్ ఒకేలా రావు, ఒకరికి వచ్చింది ఇంకో వాళ్ళకి రావాలి అని రూల్ లేదు. సో ఈవిడ పర్సనల్ రిజల్ట్ ఏంటి అంటే ఆవిడ తీసుకున్న రిజల్ట్ ఆవిడది మాత్రమే, ఈవిడ లాగానే అందరికీ వస్తుందని రూల్ అయితే ఏం లేదు. సో విన్నారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.